కాలం ప్రతి గాయాన్ని మాన్పుతుందంటారు. కానీ 20 ఏళ్ల ఆదిత్య గుండెల్లో రగులుతున్న మంటను ఆ కాలం కూడా ఆర్పలేకపోయింది. గతాన్ని శాశ్వతంగా పాతిపెట్టాలని ఆ పాత ఇంటికొచ్చిన అతనికి అటక మీద చెక్కపెట్ట దొరికింది. అందులో తనను మోసం చేసిందని ఇన్నేళ్ళు తను ద్వేషించిన తన ప్రాణం వెన్నెల రాసిన లేఖలు, తన కోసం రాసి ఎన్నడూ పోస్ట్ చేయని అక్షరాలు. అసలు ఆమె మోసం చేయలేదా? ఆ రోజు రాత్రికి రాత్రే ఎందుకు మాయమైంది? గమ్యం చేరిన ఆ లేఖల్లో దాగిన నిజమేంటి? ఇది గమ్యం చేరని లేఖల కథ. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాం పదండి. నగరం ఎప్పుడూ నిద్రపోదు. కదిలే వాహనాలు, ఉరుకుల పరుగులు తీసే మనుషులు, ఆకాశాన్ని తాకే భవనాలు, వీటన్నిటి మధ్యలో ఓ ఎత్తైన గాజు భవనంపై అంతస్తులో నిలబడి కిందకు చూస్తున్నాడు ఆదిత్య. బయట కురుస్తున్న సన్నటి చినుకులు ఆ అద్దంపై పడి కిందకు జారుతున్నాయి. ఆ నీటి బిందువులను చూస్తుంటే తన మనసులో కన్నీళ్ళు అలాగే జారుతున్నాయన్న భ్రమ కలుగుతుంది. వయసు 40 ఏళ్ళు. ఉప్పుగల్లలా అక్కడక్కడ నెరచిన జుట్టు, ఇస్త్రీ నలగని ఖరీదైన బూడిద రంగు సూటు, చేతికి 10 లక్షలు విలువ చేసే రోలెక్స్ వాచ్. కానీ ఆ కళ్ళల్లో మాత్రం వర్ణించలేని శూన్యం. ఉదయం నుండి రాత్రి వరకు 100 కోట్లతో వ్యాపారం చేసే ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అతను. అతని కనుసైగ కోసం 10ల సంఖ్యలో మేనేజర్లు ఎదురు చూస్తుంటారు. అతని అపాయింట్మెంట్ కోసం రాజకీయ నాయకులు సైతం పడిగాపులు కాస్తుంటారు. కానీ ఆ గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు అతను కేవలం ఒక ఓడిపోయిన ప్రేమికుడు, ఒక ఒంటరి ప్రయాణికుడు. సార్, మీటింగ్ స్టార్ట్ చేద్దామా? వెనక నుండి పర్సనల్ అసిస్టెంట్ రమేష్ గొంతు వినిపించింది. ఆదిత్య నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఆ చూపుల్లో ఎటువంటి భావమూ లేదు. రమేష్, నా షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేయి. రాబోయే వారం రోజుల పాటు నేనెవరికీ అందుబాటులో ఉండను. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంటుంది అన్నాడు ప్రశాంతమైన స్వరంతో. రమేష్ ఆశ్చర్యపోయాడు. కానీ సార్, రేపు జపనీస్ డెలిగేట్స్తో చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది కదా. కోట్ల రూపాయల డీల్. డబ్బు నన్ను ఎప్పుడూ సంతోషపెట్టలేదు రమేష్. నాకంటూ ఒక పర్సనల్ పని ఉంది. నేను ఊరికి వెళ్తున్నాను. దయచేసి నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి తన కారు తీసుకుని బయటకు నడిచాడు ఆదిత్య. హైదరాబాద్ నగరపు ట్రాఫిక్ను దాటి ఆదిత్య కార్ హైవే ఎక్కింది. ఆడి కార్ ఏసీ లోపల ఎంత చల్లగా ఉన్నా అతని లోపల మాత్రం ఏదో అగ్నిపర్వతం రగులుతున్నట్టుగా ఉంది. 10 ఏళ్ళు, సరిగ్గా 10 ఏళ్ళయింది అతను తన సొంతూరు వైపు కన్నెత్తి చూసి. తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు చివరిసారిగా ఆ ఊరికి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఊరు పేరు తలుచుకోవడానికి కూడా అతను ఇష్టపడలేదు. ఆ ఊరు అతనికి జన్మనిచ్చింది. కానీ అదే ఊరు అతని జీవితంలోని అత్యంత అందమైన కళ్ళను, అతని ప్రాణమైన వెన్నెలను దూరం చేసింది. ఆ ఊరి గాలి, ఆ ఊరి మట్టి, అక్కడున్న ప్రతి చెట్టు అతనికి వెన్నెల్ని గుర్తు చేస్తాయి. ఆమె జ్ఞాపకాలతో వచ్చే నొప్పితో బతకడం కన్నా ఆ జ్ఞాపకాలే లేని కాంక్రీట్ అడవిలో ఓ యంత్రంలో బతకడమేమి సులభం అనిపించింది అతనికి. అందుకే ఇన్నేళ్లుగా ఆ ఊరికి దూరంగా తనను తాను పనిలో బంధించుకుని బతికాడు. కానీ నిన్న రాత్రి ఊరు నుండి పాత కాపలాదారుడు రామయ్య ఫోన్ చేశాడు. పాత ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, పైకప్పు కురుస్తోందని, ఒకసారి వచ్చి చూసి ఏదో ఒక నిర్ణయం తీసుకోమని ప్రాధేయపడ్డాడు. ఆ ఇంటిని అమ్మేయాలి, ఆఖరి బంధాన్ని కూడా తెంచేసుకోవాలి. అప్పుడే నా గతాన్ని నేను పూర్తిగా పాతిపెట్టగలను. అదే ఉద్దేశంతో ఆదిత్య ఇప్పుడు ఆ ఊరికి ప్రయాణమయ్యాడు. స్టీరింగ్ మీద ఉన్న అతని చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. కారు వేగం పెరుగుతోంది. రోడ్డు పక్కనున్న చెట్లు వేగంగా వెనక్కి వెళ్తున్నాయి. సరిగ్గా అతని జీవితంలాగే. కాలం ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నా అతని మనసు మాత్రం 20 ఏళ్ల క్రితం నాటి ఆ కాలేజీ రోజుల్లోనే ఆగిపోయింది. గంటల ప్రయాణం తర్వాత కార్ హైవే దిగి పల్లెటూరు మట్టి రోడ్డు మీదకు వంపు తిరిగింది. మట్టి రోడ్డుపై కార్ టైర్లు వెళ్తుంటే లేచిన దుమ్ము అద్దాల మీద పడుతుంది. చుట్టూ పచ్చటి పొలాలు, దూరంగా కనిపిస్తున్న కొండలు. ఆ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో ఆదిత్య మనసు అంత అల్లకల్లోలంగా ఉంది. ఊరి పెళ్లిమేరకు కారు ప్రవేశించగానే అతని గుండె చప్పుడు వేగవంతమైంది. కుడివైపున పెద్ద చెరువు. ఆ చెరువు గట్టు మీదే తను వెన్నెల గంటల తరబడి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. అటువైపు చూడకూడదని ఆదిత్య తన కళ్ళను బలవంతంగా రోడ్డు మీదే నిలిపాడు. కానీ జ్ఞాపకాలు కళ్ళకు కట్టినట్టుగా మనసులో మెదులుతున్నాయి. అతని కారు ఊరి వీధుల్లోకి ప్రవేశించింది. 10 ఏళ్లలో ఊరు చాలా మారింది. పూరి గుడిసెల స్థానంలో పక్కా ఇళ్ళొచ్చాయి. కొత్త దుకాణాలు వెలిశాయి. రోడ్డు పక్కనున్న టీ కొట్టుకు దగ్గర కొంతమందిని ముసలివాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఓ పెద్ద కారు ఊర్లోకి రావడంతో అందరూ ఆసక్తిగా అటువైపే చూస్తున్నారు. ఆదిత్య కారు అద్దాలు దించి ఎవరిని పలకరించలేదు. అతనిప్పుడు
ఎవరికీ పాత ఆదిత్యగా కనిపించకూడదు. ఒక అపరిచితుడిలా వచ్చి తన పని తను ముగించుకొని వెళ్ళిపోవాలి, అంతే. ఊరి చివరున్న ఆ పాత పెంకుటిల దగ్గర కారాగింది. అదో పెద్ద ఇల్లు, చుట్టూ విశాలమైన ఆవరణ. కానీ ఇప్పుడంతా పిచ్చి మొక్కలతో కలుపులతో నిండిపోయి అడవిలా తయారైంది. ఆదిత్య కారు దిగాడు. గాల్లో పాత మట్టి వాసన, ఎండుటాకుల వాసన కలిసొస్తోంది. ఇంటి ముఖద్వారం దగ్గర ఉన్న పెద్ద ఇనుప గేటు తుప్పు పట్టిపోయింది. దానికి వేసి ఉన్న తాళం కూడా మట్టి కొట్టుకుపోయింది. జేబులోంచి రామయ్య పంపించిన పాత తాళం చెవిని తీసి ఆ తుప్పు పెట్టిన తాళంలో పెట్టి తిప్పడానికి ప్రయత్నించాడు. తాళం తిరగడం లేదు. ఇన్నేళ్ల కాలం ఆ ఇంటికి అతనికి మధ్య గట్టి ఇనుపు తెరను ఏర్పాటు చేసినట్టుగా ఉంది. తన శక్తినంతా ఉపయోగించి గట్టిగా తిప్పాడు. కటక్మని శబ్దం చేస్తూ తాళం తెరుచుకుంది. గేట్ నెట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు. గేట్ కీచుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఆ ఇంటి నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ కాళ్ళ కింద ఎండిపోయిన ఆకులు నలిగిపోతున్న శబ్దం. ఆవరణలో ఎప్పుడో తన తండ్రి నాటిన మామిడి చెట్టు ఇప్పుడు చాలా పెద్దదైంది. కానీ దాని చుట్టూ అల్లుకున్న తీగలు దాన్ని అందాన్ని కమ్మేస్తున్నాయి. ఇంటి వరండాలోకి నడిచాడు ఆదిత్య. వరండా నిండా పక్షిరెట్టలు, దుమ్ము. తలుపుల మీద ఉన్న అద్భుతమైన చెక్క పనితనం ఇప్పుడు కళాహీనంగా మారింది. తలుపు మీద చేయి వేసి నెమ్మదిగా లోపలికి తోశాడు. కీచ్మంటూ తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి అడుగు పెట్టగానే ఒక ఉక్కబోత, గాలాడని వాసన ముక్కుకు తగిలింది. 10 ఏళ్లగా ఆ గదిలోకి సూర్యరశ్మి, గాలి ప్రవేశించలేదు. కిటికీలన్నీ బిగుసుకుపోయి ఉన్నాయి. ఆదిత్య తన చేత్తో ముక్కు మూసుకుని నెమ్మదిగా కిటికీల వైపు నడిచాడు. బలవంతంగా ఒక కిటికీ తలుపు తెరిచాడు. బయటున్న వెలుతురు ఒక్కసారిగా చీకటి గదిలోకి ప్రవేశించింది. వెలుతురుతో పాటు గదిలో తేలుతున్న వేలాది దుమ్ము కణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ గదిలో అడుగుపెట్టగానే తన గుండెల్లో ఏదో తెలియని భారం మొదలైంది. అదే ఆ హాల్. ఒకప్పుడు తన తల్లిదండ్రుల నవ్వులతో, తన అల్లరితో కలకల్లాడిన ఇల్లు. గోడ మీదున్న పాతకాల ఫోటోలు దుమ్ము పట్టి ఉన్నాయి. అందులో ఒకటి తన తల్లిదండ్రుల ఫోటో. ఆదిత్య నెమ్మదిగా వెళ్ళి ఆ ఫ్రేమ్ మీదున్న దుమ్మును తన చేత్తో తుడిచాడు. వాళ్ళ నవ్వుతున్న ముఖాలు చూడగానే కరుగ్గా మారిన అతని మనసులో ఎక్కడో దాగున్న ఓ చిన్నపాటి ఆర్ద్రత బయటకొచ్చింది. కళ్ళు చెమ్మగిల్లాయి. క్షమించండి నాన్న, మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాను. మీ జ్ఞాపకాలున్న ఈ ఇంటిని నేను కాపాడుకోలేకపోతున్నాను. ఇక్కడుంటే ప్రతి క్షణం నా ఊపిరి ఆగిపోతున్నట్టుంటుంది అని తనలో తానే గొనుక్కున్నాడు ఆదిత్య. ఇంటిని నడిచి చూస్తున్నాడు. హాల్ దాటి లోపలికి గదుల్లోకి వెళ్ళాడు. అది తన పాత గది. కాలేజీ రోజుల్లో తను గడిపిన గది. గోడ మీద ఎప్పుడూ అంటించిన పాత సినిమా పోస్టర్లు సగం చిరిగిపోయి ఉన్నాయి. మూలన ఒక పాత బల్ల. ఆ బల్ల మీద తను కూర్చున్న వెన్నెల గురించి ఎన్నో కలలు కనేవాడు. ఆమెకు ఇవ్వడానికి ఎన్నో కవితలు రాసి మళ్ళీ ధైర్యం చాలక చించి బుట్టలు పడేసిన రోజులు గుర్తుకొచ్చాయి. ఆదిత్య తల పట్టుకుని మంచం మీద కూలబడ్డాడు. మంచం మీదున్న పాత పరుపు నుండి దుమ్ము లేచింది. ఎందుకు ఇక్కడికి వచ్చాను నేను? ఎవరికి కావాలి ఈ ఆస్తులు? ఈ ఇంటిని ఇలాగే వదిలేసి ఆదిత్య అనేవాడు ఒకడు ఈ ఊరివాడని అందరూ మర్చిపోయేలా చేసుంటే బాగుండేది కదా. మళ్ళీ ఈ శిథిలాల మధ్య నా మనసు ఎందుకు రక్తం వచ్చేలా కోసుకుంటున్నాను? తనలో తాను కుమిలిపోతూ కళ్ళు మూసుకున్నాడు. ఎంతగా తన గతాన్ని భూస్థాపితం చేయాలని ప్రయత్నించినా ఇక్కడ ప్రతి అణువు ఆమె పేరునే పలుకుతుంది. వెన్నెల, వెన్నెల, వెన్నెల. అతని మైండ్లో పదే పదే ఆమె నవ్వు, ఆమె కళ్ళు, ఆమె మాటలు రిప్లై అవుతున్నాయి. 20 ఏళ్ల క్రితం ఒకరోజు అకస్మాత్తుగా ఆమె మాయమైపోయింది. ఆ చీకటి రోజు అతని కళ్ళ ముందు కదలాడింది. తను పడిన పిచ్చి వేదన, ఆమె కోసం పల్లె పల్లెన గాలించిన తీరు, చివరికి తను వేరే అబ్బాయితో వెళ్ళిపోయిందని విన్నప్పుడు తన గుండె ముక్కలైన శబ్దం, అన్నీ ఒక్కసారి అతని మీద దాడి చేశాయి. బాధ నుంచి తప్పించుకోవడానికి ఆదిత్య వెంటనే పైకి లేచాడు. ఈ ఇంటిని సాధ్యమైనంత త్వరగా అమ్మేయాలి. ముందుగా ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ క్లియర్ చేయించాలి. ఇల్లు కొంచెం శుభ్రంగా ఉంటేనే ఎవరైనా కొనడానికి ముందుకొస్తారు. తన గదిలో ఉన్న వస్తువులను సర్దడం ప్రారంభించాడు. పాత పుస్తకాలు, బట్టలు, విరిగిపోయిన కుర్చీలు అన్నింటినీ ఒక మూల చేర్చుతున్నాడు. అప్పుడే అతని దృష్టి గది పైభాగంలో ఉన్న అటక మీద పడింది. అక్కడొక పాత చెక్క నిచ్చెనుంది. అది చాలా పాతబడిపోయింది. ఇంకా బలంగానే కనిపిస్తోంది. అటక మీద ఏమేమున్నాయో చూసి అవన్నీ పనికిరానివైతే పనివాళ్ళను పిలిపించి కిందకు వేయించాలి అనుకున్నాడు. నిచ్చెన దగ్గరికి లాగి నెమ్మదిగా అడుగులు వేస్తూ పైకెక్కాడు. అటక మీద పూర్తిగా చీకటిగా ఉంది. జేబులో ఉన్న తన ఖరీదైన స్మార్ట్ ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు.
అక్కడంతా సాలెగుళ్ళు పట్టున్నాయి. పాత ఇత్తడి బిందెలు, విరిగిపోయిన పెట్టెలు, వాడని పరుపులు, అన్నింటి మీద మందపాటి దుమ్ము పేరుకుపోయింది. ఫోన్ లైట్తో అటు ఇటు చూస్తుండగా ఓ మూలన పాత సామాన్ల కింద నలిగిపోయున్న ఓ చిన్న ఈ వస్తువు అతని దృష్టిని ఆకర్షించింది. అదొక చెక్క పెట్టె. మామూలు పెట్టె కాదు. దానిమీద ఎంతో అందమైన హంసల జంట చెక్కబడి ఉంది. ఆ పెట్టెను చూడగానే ఆదిత్య గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నంత పనైంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. చేతులు అసంకల్పితంగా వణకడం ప్రారంభించాయి. ఆ ఫోన్ లైట్ వెలుతురులో ఆ పెట్టెను చూస్తూ అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అది అతనికి బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. 20 ఏళ్ల క్రితం కాలేజీ రోజుల్లో ఓ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఆదిత్య స్వయంగా ఆ పెట్టెను కొన్నాడు. వెన్నెలకు చెక్క బొమ్మలు, హస్తకళలంటే చాలా ఇష్టం. ఆమె పుట్టినరోజుకు ఆ పెట్టెను బహుమతిగా ఇచ్చాడు. ఆమె దాన్ని చూసి ఎంతగానో మురిసిపోయింది. నా జీవితంలో నాకు దొరికిన అత్యంత విలువైన వస్తువు ఇదే ఆదిత్య. నా ప్రాణం ఉన్నంత వరకు దీన్ని నా దగ్గరే దాచుకుంటాను అని ఆమె కళ్ళల్లో నీళ్లు దొరుకుతుండగా చెప్పిన మాట ఇప్పుడు ఆదిత్య చెవుల్లో మారుమోగుతున్నాయి. మరలాంటి పెట్టె, వెన్నెల ప్రాణంగా చూసుకునే ఆ పెట్టె ఇక్కడ తన ఇంటి అటక మీద ఈ దుమ్ములో ఎలా ఉంది? ఆమె ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఈ పెట్టెను తనతో తీసుకెళ్ళలేదా? ఒకవేళ తీసుకెళ్ళకపోతే అది ఆమె ఇంట్లో ఉండాలి కదా. ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తెచ్చిపెట్టారు? అసలు ఆమె ఏమైపోయింది? వేలాది ప్రశ్నలు ఆదిత్య మెదడును తొలిచేస్తున్నాయి. వణుకుతున్న అడుగులతో ఆ పెట్టె దగ్గరకు వెళ్ళాడు. దాని మీదున్న దుమ్మును తన ఖరీదైన సూట్తో తుడిచాడు. పెట్టెకున్న చిన్న ఇత్తడి తాళం వేసింది, కానీ అది తుప్పు పట్టిపోయి ఊడిపోయే స్థితిలో ఉంది. ఆదిత్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ పెట్టెలో ఏముంది? తన గతం తాలూకు ఏ భయంకరమైన నిజాలు ఆ పెట్టెలో దాగున్నాయా? 10 ఏళ్లుగా తను కప్పుకున్న మంచు పొర కరగడం మొదలైంది. పాత ఆదిత్య మళ్ళీ నిద్రలేస్తున్నాడు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా వణుకుతున్న చేతులతో ఆ పెట్టెను కిందకు తీసుకురావడానికి నిచ్చెన దిగడం ప్రారంభించాడు. గడియారం ఆగిపోయి ఆ గదిలో ఇప్పుడు కాలం మళ్ళీ వెనక్కి తిరగడం ప్రారంభించింది. ఆ పెట్టె తెరిస్తే అందులో ఉండే ప్రతి అక్షరం ఆదిత్య జీవితాన్ని, అతన్ని నీళ్లుగా నమ్మిన ప్రతి నిజాన్ని సమూలంగా మార్చేయబోతుందని అతనికి ఆ క్షణంలో తెలీదు. ఒకప్పుడు గమ్యం చేరని ప్రేమ ఇప్పుడు అక్షర రూపంలో తన గమ్యాన్ని వెతుక్కుంటూ అతని చేతిలోకి వచ్చింది. 20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే వసంతకాలం. స్మార్ట్ ఫోన్ల సందడి, సోషల్ మీడియా హోరు లేని ఆ రోజులు జీవితం చాలా నెమ్మదిగా, అందంగా సాగిపోయేది. ఉదయాన్నే సైకిల్ బెల్ చప్పుళ్ళు, కాలేజీ గ్రౌండ్లో కుర్రాళ్ళ కేకలు, ఆడపిల్ల పట్టీల సవళ్ళు. ఆ ఊరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓ అద్భుతమైన ప్రపంచం. ఎత్తైన ప్రహరీ గోడ, లోపల 100 ఏళ్ల నాటి చింత చెట్టు, వేప చెట్టు. ఆ చెట్టు కింద సిమెంట్ బెంచుల మీద కూర్చొని చదువుకునే వాళ్ళు కొందరైతే కబుర్లు చెప్పుకునే వాళ్ళు మరికొందరు. ఆ వాతావరణంలోనే ఆదిత్య వెన్నెల జీవితాలు ఒకే ప్రాంగణంలో 2 వేరువేరు ధృవాల్లా సాగుతున్నాయి. ఆదిత్య కాలేజీ మొత్తానికి సుపరిచితమైన పేరు. పొడవాటి విరబోసుకున్న జుట్టు, సగం మడిచిన చొక్కా చేతులు, ముఖంలో ఎప్పుడూ చెరగని చిలిపి నవ్వు. అతనికంటూ ఓ పెద్ద స్నేహితుల బృందం ఉండేది. క్లాసుల్లో పాఠాలు వినడం కంటే గ్రౌండ్లో క్రికెట్ ఆడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. అధ్యాపకులు సైతం వాడి అల్లరికి విసిగిపోయేవాళ్ళు. కానీ ఎవరికీ వాడంటే కోపం ఉండేది కాదు. ఎందుకంటే వాడల్లరి వెనుక ఒక అమాయకత్వం, ఎవరికైనా ఆపద వస్తే ముందు నిలబడే తెగింపు ఉండేవి. కాలేజీ వార్షికోత్సవాలైనా, స్ట్రైక్స్ అయినా ముందు వరుసలో ఆదిత్య ఉండాల్సిందే. ఆడపిల్లలందరూ వాడిని దొంగ చూపులతో చూసేవాళ్ళు. కానీ ఆదిత్య మాత్రం ప్రేమ, ఆకర్షణ లాంటి వాటికి ఆమడ దూరంలో ఉండేవాడు. జీవితం అంటే స్నేహితులు, అల్లరి, స్వేచ్ఛ. ఇదే అతని ఫిలాసఫీ. కానీ ఆ కళాశాలలో ఆదిత్య ప్రపంచానికి పూర్తి భిన్నమైన మరో ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం పేరు వెన్నెల. పేరుకు తగ్గట్టే ఆమె చాలా ప్రశాంతం. హడావిడి, అల్లరి, గోల అంటే ఆమెకు ఆమెడ దూరం. ఎప్పుడూ లేతరంగు చుడీదారుల్లో, నుదుటికి చిన్న బొట్టు, 2 జళ్లతో చాలా సాధారణంగా కనిపించేది. కానీ ఆమె కళ్ళల్లో ఏదో తెలియని లోతుండేది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. తన క్లాస్, తన పుస్తకాలు తప్ప మరో ప్రపంచం తెలియని అమ్మాయి. క్లాస్ అయిపోగానే అందరూ క్యాంటీన్ వైపు పరుగులు తీస్తే వెన్నెల అడుగులు మాత్రం నేరుగా లైబ్రరీ వైపు పడేవి. ప్రపంచ సాహిత్యం, కవిత్వం, నవలలు ఆమె నేస్తాలు. ఆ పాత పుస్తకాల వాసనలోనే ఆమె తన స్వేచ్ఛను వెతుక్కునేది.
ఎప్పుడు చేతిలో ఓ పుస్తకంతో తలదించుకుని నడిచే వెన్నెలను కాలేజీలో చాలామంది గమనించేవారు కాదు. ఒకవేళ గమనించినా ఆమెను పలకరించడానికి ఎవరికీ ధైర్యం సరిపోయేది కాదు. ఆమె చుట్టూ ఓ అదృశ్యమైన నిశ్శబ్ద కూట ఉండేది. ఆదిత్య, వెన్నెల ఇద్దరూ ఒకే కాలేజ్, ఒకే సంవత్సరం. కానీ ఇద్దరివి వేర్వేరు బ్రాంచీలు కావడంతో వాళ్ళెప్పుడూ ఎదురుపడలేదు. ఒకవేళ ఎదురుపడినా ఆదిత్య హడావిడిలో వెన్నెలను గమనించే అవకాశం లేదు. తన పుస్తకాల లోకంలో ఉండే వెన్నెలను ఆదిత్యం చూసే తీరికలేదు. గాలి వెలుతురు ఒకే గదిలో ఉన్న ఒకదానితో ఒకటి తాకనట్టుగా వారి ప్రయాణం సాగుతుంది. కానీ విధెప్పుడూ ఓ అద్భుతమైన నాటక రచయిత. కలవని రెండు దారులను కలపడానికి అదో చిన్న నెపాన్ని వెతుకుతుంది. ఆ రోజు విధి ఆ నాటకాన్ని ఎంచుకున్న వేదిక కాలేజీ గ్రంథాలయం. అది మంగళవారం మధ్యాహ్నం, భోజన విరామం సమయం. ఆదిత్య తన స్నేహితులు కార్తిక్తో కలిసి ల్యాబ్ రికార్డ్స్ కంప్లీట్ చేయడానికి నోట్స్ వెతుక్కుంటూ లైబ్రరీలోకి వచ్చాడు. లైబ్రరీలోకి రావడం ఆదిత్యకు అదే మొదటిసారి. ఆ నిశ్శబ్దం, లైన్లో పేర్చిన వేలాది పుస్తకాలు చూసి అతనికి ఊపిరాడినట్టు అనిపించలేదు. ఒరేయ్, ఈ పిచ్చాసుపత్రిలో ఏ పుస్తకం ఎక్కడుందో ఎలా తెలుస్తుందిరా? ఊరికే ప్రాణాలు తీయకుండా పద వెళ్ళిపోదాం అంటూ నెమ్మదిగా గొనుగుతున్నాడు ఆదిత్య. సైలెంట్గా ఉండరా, ఆ లైబ్రరీని కోపం వస్తే మనల్ని బయటకు గెట్టేస్తాడు. నువ్వు ఆ చివరి రాక్ దగ్గరకు వెళ్ళి ఫిజిక్స్ బుక్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు, నేను ఇటువైపు చూస్తాను అని చెప్పి కార్తిక్ పక్క వరుసలోకి వెళ్ళిపోయాడు. ఆదిత్య విసుక్కుంటూ అత్యంత చివరున్న బుక్ రాక్ వైపు నడిచాడు. అది తెలుగు సాహిత్యానికి సంబంధించిన విభాగం. అక్కడ పెద్దగా ఎవరూ లేరు. సన్నటి కిటికీలోంచి వస్తున్న సూర్యకిరణాలు ఆ పుస్తకాల మీద పడుతున్నాయి. ఆదిత్య తేలెత్తి పుస్తకాల పేర్లు చదువుతున్నాడు. అన్నీ మహాకవుల పేర్లు, నవలల పేర్లు. అతనికి ఏమీ అర్థం కాక చిరాకు పడుతున్నాడు. సరిగ్గా అదే వరుసలో ఆదిత్య కొద్ది దూరంలో వెన్నెలుంది. ఆమె ఒక పాత నవల వెతుకుతుంది. ఆ పుస్తకం ర్యాక్లో అత్యంత పైభాగంలో ఉంది. వెన్నెల ఎత్తు తక్కువ కావడంతో ఆమె చేతులు ఆ పుస్తకాన్ని అందడం లేదు. పక్కనే ఉన్న ఓ చిన్న చెక్క స్టూల్ను తీసుకుని దాని మీదకెక్కింది. కాలి వేళ్ల మీద నిలబడి చేతులు చాచి ఆ లావుపాటి పుస్తకాన్ని బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంది. ఆ పుస్తకం పక్కనున్న మరికొన్న పుస్తకాల మధ్య గట్టిగా ఇరుక్కుపోయింది. వెన్నెల తన శక్తినంతా ఉపయోగించి దాన్ని లాగుతుంది. అకస్మాత్తుగా ఆ పుస్తకం బయటకు వచ్చింది. కానీ అదే సమయంలో ఆమె బ్యాలెన్స్ తప్పింది. కిందున్న పాత చెక్క స్టూల్ ఓ వైపు కొరిగింది. చేతిలో ఉన్న పుస్తకాలతో సహా ఆమె వెనక్కి పడిపోయింది. ఆమె నోటి నుంచి చిన్నగా ఓ భయపడిన అరుపొచ్చింది. కళ్ళు గట్టిగా మూసుకుంది. భూమిని ఢీకొడుతున్నాను అనుకున్న క్షణం ఏయ్ కేర్ఫుల్ అన్న ఓ గంభీరమైన గొంతు వినిపించింది. భూమిని తాకాల్సిన ఆమె శరీరం రెండు బలమైన చేతుల మధ్య బందీ అయింది. కింద పడకుండా ఆదిత్య ఆమెను గాల్లోనే పట్టుకున్నాడు. వెన్నెల చేతిలో ఉన్న పుస్తకాలు మాత్రం దప్పమని శబ్దం చేస్తూ కింద పడిపోయాయి. ఆ శబ్దానికి లైబ్రరీలో ఉన్న కొద్దిమంది అటువైపు చూశారు. కానీ ఆదిత్య, వెన్నెల ప్రపంచం అక్కడే స్తంభించిపోయింది. వెన్నెల నెమ్మదిగా మూసిన కళ్ళు తెరిచింది. భయంతో పెద్దవైన ఆమె కళ్ళు నేరుగా ఆదిత్య కళ్ళల్లోకి చూశాయి. ఆదిత్య కళ్ళు ఆ ముఖం మీదే నిలిచిపోయాయి. ఆ క్షణం భూమి తన చుట్టూ తాను తిరగడం ఆపేసిందేమో అనిపించింది ఆదిత్యకు. చుట్టూ ఉన్న గాలి స్తంభించిపోయింది. అతని చేతుల్లో ఆమె ఒక చిన్న పక్షిలా వణుకుతుంది. ఆమె జడలో పెట్టుకున్న సన్నజాజి పూల వాసన ఆదిత్యను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇంతకు ముందెన్నడూ అతను ఒక అమ్మాయినంత దగ్గరగా చూడలేదు. ముఖ్యంగా అలాంటి స్వచ్ఛమైన లోతైన కళ్ళు అతన్నెప్పుడూ చూడలేదు. ఆ కళ్ళల్లో ఒక బెరుకుంది, ఒక అమాయకత్వం ఉంది. మరియు అతన్ని కట్టిపడేసి ఏదో అదృశ్య శక్తి ఉంది. వెన్నెలకు కూడా ఆ స్పర్శ కొత్తది. ఆదిత్య గట్టి పట్టులో ఆమెకు రక్షణ కనిపించింది. అతని వెడల్పాటి భుజాలు, ఆకర్షణీయమైన ముఖం, కళ్ళల్లో తన పట్ల కనిపిస్తున్న శ్రద్ధ ఆమెను క్షణం పాటు మంత్రముగ్ధురాల్ని చేశాయి. ఊపిరి తీసుకోవడం మర్చిపోయి ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరొకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు. సెకండ్ల పాటు సాగిన ఆ చూపుల కలయికలో వారిద్దరూ తమకు తెలియకుండానే ఓ కొత్త లోకంలోకి అడుగుపెట్టారు. భాష అవసరం లేకుండానే వారి కళ్ళు ఎన్నో మాటలు మాట్లాడుకున్నాయి. ఏమైందక్కడ, ఏంటా శబ్దం అంటూ లైబ్రేరియన్ కేక వేస్తుంటే వస్తున్న అలికిడి వినిపించింది. ఆ శబ్దానికి ఇద్దరూ ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చారు. వెన్నెల వెంటనే తేరుకొని ఆదిత్య చేతుల్లోంచి నెమ్మదిగా విడిపించుకుని నిలబడింది. సిగ్గుతో, భయంతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. తలదించుకుని గబగబా కిందకు పడిన పుస్తకాలను ఏరుకోవడం మొదలుపెట్టింది. ఆమె చేతులు వణుకుతున్నాయి.
ఆదిత్య కూడా వెంటనే కింద కూర్చొని ఆమెకు సహాయం చేస్తూ ఆ పుస్తకాలు తీసి ఆమె చేతికి అందించాడు. ఆమె తలెత్తి అతన్ని చూసింది. థ్యాంక్ యూ అని చాలా నెమ్మదిగా ఓ సన్నటి సంగీతంలా అంది. ఆ గొంతు వినగానే ఆదిత్య గుండెలో ఏదో తెలియని వీణ మోగినట్టుగా అనిపించింది. అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. కేవలం తలూపాడు. ఆమె తన పుస్తకాలను గుండెలకు హత్తుకుని ఇంకొక క్షణం కూడా అక్కడ నిలబడలేక లైబ్రరీ వస్తున్న వైపు కాకుండా వేరే దారిలో వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఆదిత్య అప్పటికే ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆమె చూపులు కలవగానే వెంటనే తల తిప్పుకుని అక్కడి నుంచి మాయమైపోయింది. లైబ్రరీ నుండి బయటకు వచ్చిన ఆదిత్య ఆ రోజు క్లాసుకు వెళ్ళలేదు. లైబ్రరీ మెట్ల మీద అలాగే కూర్చుండిపోయాడు. అతని స్నేహితుడు కార్తిక్ వచ్చి ఎంత పిలిచినా అతను పలకలేదు. అతని కళ్ళ ముందు ఇంకా ఆ సంఘటన కదలాడుతూనే ఉంది. తన చేతుల మీద ఇంకా ఆమె స్పర్శ తాలూకు వెచ్చదనం ఉన్నట్టుగా అనిపిస్తోంది. గాల్లో ఆమె పూలవాసన ఇంకా వస్తున్నట్టు అనిపించింది. ఆదిత్యకు తనలో జరుగుతున్న మార్పేంటో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు జీవితం అంటే అల్లరి అనుకున్న వాడికి ఒకే ఒక క్షణంలో ప్రపంచం మొత్తం ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరు తను? మన కాలేజీనా? ఇన్ని రోజులు ఎందుకు కనిపించలేదు? ఆ కళ్ళు, దేవుడా, ఆ కళ్ళల్లో అంత కంగారు దేనికి? ఆమె మళ్ళీ నాకు కనిపిస్తుందా? ప్రశ్నల వర్షం అతని మనసును ముంచెత్తుతోంది. ఆ రోజు రాత్రి ఆదిత్యకు నిద్రపట్టలేదు. కళ్ళు మూసుకుంటే చాలు ఆ భయపడిన కళ్ళు పడిపోతున్నప్పుడు తనను పట్టుకున్న ఆ చిన్నారి చేతులు మాత్రమే గుర్తొస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం కాలేజీకి ఎప్పుడు వెళ్దామా, ఆమెను ఎప్పుడు చూద్దామా అని అతని మనసు ఆరాటపడుతోంది. మరోవైపు వెన్నెల పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. రాత్రి తన గదిలో చదువుకుందామని పుస్తకం తెరిచిన అక్షరాలు కనిపించడం లేదు. అక్షరాల స్థానంలో ఆదిత్య ముఖమే కనిపిస్తోంది. కాలేజీలో అందరూ చెప్పుకునే ఆ అల్లరి ఆదిత్యన ఈరోజు తనను కాపాడింది. అతని కళ్ళల్లో ఎంత కరుణుంది. తనను పట్టుకున్నప్పుడు గుండెందుకంత వేగంగా కొట్టుకుంది. ఇప్పటి వరకు ఆమె ప్రపంచం పుస్తకాలకే పరిమితం. మొదటిసారి ఒక మనిషి ఆమె ఆలోచనలోకి, ఆమె హృదయంలోకి బలవంతంగా కాదు, అత్యంత మృదువుగా ప్రవేశించాడు. ఆ రాత్రి ఇద్దరి మనసుల్లో మొలకెత్తిన చిన్న ఆకర్షణ రాబోయే రోజుల్లో ఒక సునామీగా మారబోతుందని వాళ్ళిద్దరికీ అప్పుడు తెలీదు. తెలియకుండానే ఒక అల్లరివాడి జీవితానికి ఓ నిశ్శబ్దపు గమ్యం దొరికింది. ఒక నిశ్శబ్దపు ప్రపంచానికి ఒక అల్లరి అలా పరిచయమైంది. ఆ లైబ్రరీలో పడిపోయిన పుస్తకాల సాక్షిగా ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మనసులో ఒకటయ్యే ప్రమాణం ప్రారంభమైంది. నిశ్శబ్దం. ఒకప్పుడు ప్రశాంతతనిచ్చే ఈ నిశ్శబ్దం ఇప్పుడు ఆదిత్య చెవుల్లో భయంకరమైన అరుపులా మారుమోగుతుంది. 10 ఏళ్లుగా ఎవరో అడుగు పెట్టిన పాత ఇంటి అటక మీద తన చేతిలోని స్మార్ట్ ఫోన్ వెలుతురులో ఆదిత్య నిలబడున్నాడు. అతని కళ్ళు ఆ మూలన దుమ్ముతో కూరుకుపోయి ఉన్న చెక్క పెట్టె మీదే స్థిరపడిపోయాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయగలిగిన ఆదిత్య గ్రూప్స్ అధినేత ఇప్పుడు ఆ పాత దుమ్ము పట్టిన పెట్టెను చూసి ఓ చిన్న పిల్లాళ్లా వణికిపోతున్నాడు. ఆ పెట్టె మామూలుది కాదు. అది కేవలం చెక్కతో చేసిన ఒక నిర్జీవమైన వస్తువు కాదు. అది అతని గతం, అతని ప్రాణం, అది అతని వెన్నెల. ఆదిత్య మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అతని ఖరీదైన ప్యాంటుకు అటక మీద ఉన్న దుమ్ము సాలెగుళ్ళు అంటుకున్నా అతనికి ఆ స్పృహ లేదు. వణుకుతున్న చేతులతో ఫోన్ను పక్కన పెట్టి 2 చేతులతో ఆ పెట్టెను బయటకు లాగాడు. దాని మీద మందంగా పేరుకున్న దుమ్మును తన చేతులతో నెమ్మదిగా తుడిచాడు. వెలుతురులో ఆ పెట్టె పైభాగం స్పష్టంగా కనిపించింది. ఒకదాన్నొకటి అల్లుకున్న 2 అందమైన హంసలు చెక్కబడి ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం ఆ బొమ్మను చూస్తే అతను ఆ పెట్టెను కొన్నాడు. ఈ హంసలు చూసావా వెన్నెల, ఒకదాన్నొకటి ఎంత దగ్గరగా ఉన్నాయో. మనలాగే కదూ. ఈ పెట్టెలో నీకిష్టమైనవి దాచుకో. కాలేజీ రోజుల్లో తను ఆ పెట్టెను బహుమతిగా ఇచ్చినప్పుడు వెన్నెల కళ్ళల్లో మెరిసిన ఆనందం ఆదిత్యకి ఇంకా గుర్తుంది. ఆమె ఆ పెట్టెను గుండెలకు హత్తుకుని, ఇది నా జీవితంలో నాకు దొరికిన అత్యంత విలువైన బహుమతి ఆదిత్య. నా ప్రాణమున్నంత వరకు ఇది నా దగ్గరే ఉంటుంది అని చెప్పిన మాటలు ఇప్పుడు ఆదిత్య చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆదిత్య కళ్ళల్లోంచి నీళ్లు ఉబికొస్తున్నాయి. పెట్టెను తన గుండెలకు హత్తుకున్నాడు. 20 ఏళ్ల తర్వాత తన వెన్నెల తాకినంత అనుభూతి అతనికి కలుగుతుంది. ఆ చెక్క పెట్టెలో ఆమె స్పర్శ ఇంకా సజీవంగా ఉన్నట్టు అనిపించింది. ఆ పెట్టెలో ఏముందో చూడాలన్న ఆరాటం అతనిలో కట్టలు తెంచుకుంది. కంగారుగా చుట్టూ చూశాడు. అటక మీద ఓ మూలన పాత ఇనుప సుత్తి ఒకటి కనిపించింది. వెంటనే లేచి దాన్ని తీసుకున్నాడు.
కానీ ఆ సుత్తితో ఆ పెట్టెను కొట్టడానికి అతనికి చేతులు రాలేదు. ఎక్కడ ఆ హంసల బొమ్మలు చెడిపోతాయో, వెన్నెల జ్ఞాపకాలు ఎక్కడ పాడవుతాయో అన్న భయం. చాలా జాగ్రత్తగా కేవలం ఆ ఇత్తడి తాళం మీద మాత్రమే గట్టిగా సుత్తితో 2 సార్లు కొట్టాడు. టక్! తుప్పుపట్టిన ఆ తాళం 2 ముక్కలై కింద పడింది. తాళం పగిలిన శబ్దం ఆ నిశ్శబ్ద గదిలో ప్రతిధ్వనించింది. ఆదిత్య గుండె వేగం మరింత పెరిగింది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. భయం. అవును, అతనికి భయంగా ఉంది. ఆ పెట్టెలో ఏ భయంకరమైన నిజం దాగుందో తను తట్టుకోగలిగేదనా? ఈ 20 ఏళ్లుగా తాను నమ్ముతున్న ఆ అబద్ధపు ప్రపంచాన్ని ఈ పెట్టె బద్దలు కొట్టబోతుందా? కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మళ్ళీ కళ్ళు తెరిచి వణుకుతున్న వేళ్లతో ఆ చెక్కపెట్ట మూతను నెమ్మదిగా పైకి లేపాడు. కీచ్మంటూ 20 ఏళ్ల నిశ్శబ్దాన్ని ఛేదించుకుని ఆ మూత తెరుచుకుంది. పెట్టె తెరుచుకోగానే ముందుగా ఒక పాత కాగితాల వాసన, ఎండిపోయిన గులాబీ రేకుల వాసన కలిసి ఆదిత్య ముక్కును తాకాయి. అది అచ్చం వెన్నెల వాసనలాగే ఉంది. లోపల చూసిన ఆదిత్య ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. ఆ పెట్టె నిండా తెల్లటి కవర్లున్నాయి. ఓ పద్ధతిగా ఒకదానిపై ఒకటి పేర్చున్నాయి. కనీసం 4-5 పదుల సంఖ్యలో ఉంటాయి. కవర్లన్నీ కాలక్రమేణా పసుపు రంగులోకి మారిపోయి ఉన్నాయి. ఆదిత్య నెమ్మదిగా వణుకుతున్న చేతులతో పైనున్న ఒక కవర్ను తీశాడు. అది పోస్టాఫీస్లో దొరికే సాధారణ కవర్ కాదు. స్వయంగా చేత్తో అంటించి చేసిన కవర్. దానిమీద ముత్యాల్లాంటి దస్తూరితో తెలుగులో రాసింది. ఆ దస్తూరి చూడగానే ఆదిత్య గుండె ఆగినంత పనైంది. అది వెన్నెల దస్తూరి. ఆమె చేతిరాతను అతనెట్టే పసిగట్టగలడు. కానీ ఆ కవర్ మీదున్న పేరు చూసి అతని ప్రపంచం తలకిందులైంది. నా ఆదిత్యకు. ఆదిత్య కళ్ళు విశాలంగా అయ్యాయి. ఏంటిది? తనకా? ఈ లేఖ తన కోసమా? వెంటనే పెట్టెలో ఉన్న మిగతా కవర్లు కంగారుగా బయటకు తీశాడు. ప్రతి కవర్ మీద అదే అక్షరాలు. నా ఆదిత్యకు, నా ప్రాణమైన ఆదిత్యకు, నా నిశ్శబ్దపు ప్రపంచానికి. అవన్నీ తనకు రాసిన లేఖలు. కానీ ఏ కవర్ మీద పోస్టల్ స్టాంపులు లేదు, ఏ చిరునామా లేదు. అంటే అవన్నీ రాసి ఎన్నడూ పోస్ట్ చేయని లేఖలు. తన కోసం రాసి, బహుశా తనకివ్వడానికి భయపడో, పరిస్థితి అనుకూలించకో ఆమె ఆ పెట్టెలోనే దాచుకుందేమో. 20 ఏళ్ళుగా నేను ఆమె నన్ను మోసం చేసిందని, నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుందని నాలో నేను కుమిలిపోతూ బతికాను. కానీ ఆమె నా కోసం ఇన్ని అక్షరాలు రాసిందా? ఇన్ని భావాలు దాచుకుందా? కళ్ళల్లోంచి నీళ్లు దారాలుగా కారుతుండగా ఆదిత్య ఆ కవర్లన్నిటి కింద పెట్టి అందులో తేదీ ప్రకారం మొదట్లేకేదో వెతకడం ప్రారంభించాడు. అన్నిటికంటే అడుగునున్న కవర్ మీద తేదీ ఉంది. అది 20 ఏళ్ల క్రితం వాళ్ళ కాలేజీ లైబ్రరీలో మొదటిసారి కలుసుకున్న వారం రోజుల తర్వాత ఉన్న తేదీ. ఆదిత్య ఆ కవర్ను చాలా సున్నితంగా, అది ఎక్కడ చిరిగిపోతుందో అన్న భయంగా తెరిచాడు. అందులో ఒక కాగితం తీశాడు. కాగితం మీద కొన్ని చోట్ల అక్షరాలు చెరిగిపోయి ఉన్నాయి. బహుశా రాస్తున్నప్పుడు పడిన కన్నీటి చుక్కల వల్లేమో. ఆదిత్య తన ఫోన్ లైట్ను కాగితాల మీదకు ఫోకస్ చేసి దగ్ధ స్వరంతో చదవడం మొదలుపెట్టాడు. తేదీ 14 సెప్టెంబర్. నా ఆదిత్యకు. ఈ పేరు రాయడానికే నా చేతులు వణుకుతున్నాయి ఆదిత్య. ఇప్పటి వరకు నా ప్రపంచం కేవలం నా పుస్తకాలు, నా నిశ్శబ్దం మాత్రమే. కానీ ఆ రోజు లైబ్రరీలో నువ్వు నన్ను కింద పడకుండా పట్టుకున్న క్షణం నా ప్రపంచం తలకిందులైంది. నువ్వు కాలేజీలో ఎంత అల్లరివాడివో నాకు తెలుసు. నిన్ను చూసి చాలాసార్లు భయపడ్డాను కూడా. కానీ ఆ రోజు నీ చేతుల్లో ఉన్నప్పుడు నీ కళ్ళల్లో నాకెలాంటి భయం కనిపించలేదు. నాకక్కడ ఓ అంతులేని భద్రత కనిపించింది. నీ చూపు నా గుండెల్లో ఎక్కడో ఒక తెలియని తలుపును తట్టింది. నీకు తెలుసా, ఆ రోజు నుంచి నేను ఏ పుస్తకం తెరిచినా అందులో నీ ముఖం మాత్రమే కనిపిస్తుంది. కాలేజీ గ్రౌండ్లో నువ్వు క్రికెట్ ఆడుతుంటే నా క్లాస్ కిటికీలోంచి దాక్కుని గంటల తరబడి నిన్నే చూస్తున్నాను. నువ్వు 6 కొట్టినప్పుడు నీ స్నేహితుల కంటే ఎక్కువగా నేను లోపల చప్పట్లు కొడుతున్నాను. కానీ నా భయం నన్ను నీ ముందుకు రానివ్వడం లేదు. నాన్నగారికి నేనంటే ప్రాణం. ఆయన పరువుకి మచ్చ తెచ్చే పని నేను చేయకూడదు. నా మౌనం నీకు అర్థమవుతుంది ఆదిత్య. నువ్వు నా కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు. నిన్న క్యాంటీన్ దగ్గర నువ్వు నా కోసం చూస్తున్నావని కూడా నాకు తెలుసు. కానీ నాకెందుకో ఈ దూరం నుంచి నిన్ను ఆరాధించడం ఇష్టంగా ఉంది. ఒకవేళ ఈ లేఖ నీ చేతికి వస్తే నన్ను చూసి నవ్వుకోకు. నా మొదటి అక్షరం, నా చివరి శ్వాస నీకోసమే.
ఎప్పటికీ నీకోసం ఎదురు చూసే వెన్నెల. ఆ లేఖ చదవడం పూర్తి కాగానే ఆదిత్య చేతుల్లోంచి ఆ కాగితం జారి కింద పడిపోయింది. అతను 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ పాతింటి గోడలన్నీ అతని ఏడుపుతో ప్రతిధ్వనించాయి. అతను 40 ఏళ్ల వ్యాపారవేత్త కాదు, 20 ఏళ్ల క్రితం తన ప్రేమను పోగొట్టుకున్న ఒక అనాథలా ఏడుస్తున్నాడు. పిచ్చిదానా, ఎంత పిచ్చిదానవే నువ్వు కిటికీలోంచి నన్ను చూస్తున్నావని నాకెందుకు తెలియనివ్వలేదు? నువ్వు అక్షరాల్లో దాక్కున్న ప్రేమను నాకు ఒక్కసారి చెప్పుంటే ఈ మద్దలు కొట్టైనా నిన్ను నాదాన్ని చేసుకునేవాణ్ణి కదా వెన్నెల అని గట్టిగా అరిచాడు. ఇన్నేళ్లుగా ఆమె తనను మర్చిపోయి సంతోషంగా ఉందని అతను అనుకున్నాడు. కానీ ఆమె తనకంటే ఎక్కువగా తనను ప్రేమించిందని ఈ లేఖ చెబుతోంది. ఆ లైబ్రరీ సంఘటన తర్వాత ఆమెను చూడ్డానికి అతను ఎన్నిసార్లు ఆ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగాడో అతనికి గుర్తొచ్చింది. ఆమె ఎప్పుడూ తలదించుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయేది. ఆమెకు తనంటే ఇష్టం లేదేమో అని తను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాడు. కానీ వాస్తవానికి ఆమె కూడా తనలాగే లోపలెంతలా తప్పించిపోయిందో ఈ అక్షరాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆదిత్య తలెత్తి పెట్టెలో ఉన్న మిగతా లేఖల వైపు చూశాడు. ఒక్క లేఖకే తన గుండె ఇంత బరువెక్కితే ఆ పెట్టెలో ఇంకా ఎన్ని లేఖలున్నాయి? ప్రతి లేఖ వెనుక ఒక రోజు నిరీక్షణ, ఒక రాత్రి వేదన దాగి ఉన్నాయి. అసలు ఆమె తనను అంతలా ప్రేమించినప్పుడు కాలేజీ వార్షికోత్సవం రోజు ఎందుకు రాలేదు? తనను విడిచిపెట్టి ఎవరికీ చెప్పకుండా ఎందుకు ఊరొదిలి వెళ్ళిపోయింది? ఆదిత్య నెమ్మదిగా కళ్ళు తుడుచుకున్నాడు. ఇప్పుడు అతనికి ఓ నిజం తెలుసుకోవాలి. తన జీవితాన్ని నాశనం చేసిన ఆ రోజు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆ పెట్టెలో ఉన్న ప్రతి అక్షరం చదవాలి. 2వ లేఖను చేతిలోకి తీసుకున్నాడు. అది తీస్తుండగా అందులోంచి చిన్న ఎండిపోయిన గులాబీ పువ్వు కింద పడింది. అది చూసి ఆదిత్య ఒకప్పటి జ్ఞాపకం మెరుపులా గుర్తొచ్చింది. అది తను వార్షికోత్సవం రోజు ఆమెకు ఇవ్వాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతిలో పట్టుకుని నిలబడిన అదే గులాబీ పువ్వు. అది ఆమె దగ్గరికి ఎలా వెళ్ళింది? ఆ రోజు ఆమె రాలేదే. రహస్యం మరీ లోతుగా మారింది. ఆదిత్య వణుకుతున్న వేళ్లతో ఆ తర్వాతి కవర్ను తెరవడానికి సిద్ధమయ్యాడు. అతని గతం ఓ సుడిగుండంలా అతన్ని లోపలికి లాగుతోంది. ఆ ఉదయం వాతావరణం ఎప్పట్లా లేదు. గాల్లో ఏదో తెలియని ఉత్సాహం, పక్షుల కిలకిలా రావాలతో ఓ కొత్త సంగీతం వినిపిస్తున్నాయి. ఆకాశం లేత నీలం రంగుతో మెరిసిపోతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్, కాలేజీ వార్షికోత్సవం. విద్యార్థులందరికీ అదొక పండగ రోజు. కానీ ఆదిత్యకు మాత్రం ఆ రోజు తన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన రోజు. ఎందుకంటే నెలల తరబడి తన గుండెల్లో దాచుకున్న ప్రేమను ఆ రోజు వెన్నెలకు చెప్పాలని అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఉదయాన్నే లేచి అద్దం ముందు నిలబడ్డాడు ఆదిత్య. ముఖంలో చిన్న కంగారు, పెదవులపై దాచుకోలేని చిరునవ్వు. ఎప్పుడూ చింపిరి జుట్టుతో బటన్ సరిగ్గా పెట్టుకొని చొక్కాతో తిరిగే ఆదిత్య ఆ రోజు మాత్రం చాలా నీట్గా తయారయ్యాడు. లేత నీలం రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు వేసుకున్నాడు. జుట్టును చక్కగా దువ్వుకున్నాడు. తనను తాను అద్దంలో చూసుకుని చిన్నగా నవ్వుకున్నాడు. వెన్నెల నన్ను ఇలా చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతుంది. ఎప్పుడూ రౌడీలా ఉండేవాడు నా కోసం ఇంతలా మారాడా అని మురిసిపోతుంది. తన బైక్ కీస్ తీసుకుని బయలుదేరాడు. కాలేజీకి వెళ్లే దారిలో ఊరి చివరున్న పూల దుకాణం దగ్గర ఆగాడు. అక్కడ ఎన్నో రంగుల పూలున్నాయి. కానీ ఆదిత్య కళ్ళు మాత్రం ఒకే ఒక్క పువ్వు కోసం వెతికాయి. అప్పుడే వికసిస్తున్న ఓ అందమైన ముదురు ఎరుపు రంగు గులాబీ పువ్వును ఎంచుకున్నాడు. ఆ పువ్వును చేతిలోకి తీసుకోగానే దాని మృదువైన రేకులు అతనికి వెన్నెల స్పర్శను గుర్తు చేశాయి. ఆ పువ్వును ఎంతో జాగ్రత్తగా తన బైక్ మీటర్ దగ్గర పెట్టుకుని కాలేజీ వైపు బండి పోనిచ్చాడు. కాలేజీ ప్రాంగణమంతా రంగురంగుల కాగితాలతో, పూలతో అలంకరించింది. పెద్ద సౌండ్ సిస్టంతో ట్రెండింగ్ పాటలు మారుమోగుతున్నాయి. అమ్మాయిలు లంగావోనీలు, అబ్బాయిలు ట్రెడిషనల్ డ్రెస్సుల్లో సందడి చేస్తున్నారు. ఎక్కడ చూసినా నవ్వులు, కేకలు, ఒక పండగ వాతావరణం నెలకొంది. కానీ ఆదిత్య ప్రపంచం మొత్తం మెయిన్ గేట్ దగ్గరే ఆగిపోయింది. బైక్ పార్క్ చేసి చేతిలో ఉన్న గులాబీని పట్టుకుని మెయిన్ గేట్కి కొద్దిగా దూరంలో ఉన్న పెద్ద వేప చెట్టు కింద నిలబడ్డాడు. అతని కళ్ళు గేట్ గుండా లోపలికి వస్తున్న ప్రతి ఒక్కరిని జల్లెడపడుతున్నాయి. ఏ ఆటో వచ్చి ఆగినా, ఏ ఆర్టీసీ బస్సు హారన్ మోగినా అతని గుండె వేగం పెరుగుతోంది. వెన్నెల సాధారణంగా ఉదయం 9:30 కల్లా కాలేజీకి వస్తుంది. సమయం 9:15. ఏంట్రా హీరో, ఈరోజు ఎవరి కోసం గట్టిగా ఎదురు చూస్తున్నట్టున్నావు? చేతిలో రోజు కూడా ఉంది, ఎవరిని పడగొడుతున్నావు అంటూ వెనక నుండి అతని స్నేహితుడు కార్తీక్ వచ్చి భుజం మీద చేయి వేశాడు.
ఆదిత్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. అరే, భయపెట్టావు కదరా. ఏం లేదు, ఊరికే చూస్తున్నాను అని మాట దాటవేస్తూ పువ్వుని వెనక్కి దాచాడు. సర్లే, లోపల ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, ప్రిన్సిపల్ స్పీచ్ ఉంది రా అని కార్తిక్ పిలిచినా నువ్వెళ్ళు, నేను వస్తానని పంపించేశాడు ఆదిత్య. సమయం 10 గంటలు దాటింది. గేట్ దగ్గర రద్దీ తగ్గింది. అందరూ ఆడిటోరియంలోకి వెళ్ళిపోయారు. ఆదిత్య ముఖంలో నెమ్మదిగా కంగారు మొదలైంది. వెన్నెలెప్పుడు ఇంత ఆలస్యంగా రాదు. ఒకవేళ తనకు తెలియకుండా వేరే దారిలో లోపలికి వెళ్ళిపోయిందా? ఆ ఆలోచన రాగానే వెంటనే లైబ్రరీ వైపు పరుగు తీశాడు. అక్కడా లేదు. క్యాంటీన్, ఆమె కూర్చునే సిమెంట్ బెంచ్, గ్రౌండ్, ప్రతి చోట వెతికాడు. ఎక్కడా ఆమె ఆనవాళ్ళు లేవు. మళ్ళీ వచ్చి గేట్ దగ్గరే నిలబడ్డాడు. సమయం 12 గంటలైంది. సూర్యుడు నడునెత్తికొచ్చాడు. ఎండ తీవ్రత పెరుగుతోంది. కానీ ఆదిత్యకు అవేమీ పట్టడం లేదు. అతని చేతుల్లో ఉన్న గులాబీ పువ్వు రేకులు ఎండ వేడికి మెల్లగా వాడిపోవడం ప్రారంభించాయి. దాన్ని చూసి ఆదిత్య గుండెల్లో ఏదో తెలియని బాధ. తన ప్రేమలాగే ఈ పువ్వు కూడా వాడిపోతుందా? 1 గంట, 2, 3 లోపల ఈవెంట్ అన్నీ పూర్తయ్యాయి. స్టూడెంట్స్ అంతా గుంపులు గుంపులుగా బయటకు వస్తున్నారు. కార్తిక్ మళ్ళీ వచ్చాడు. ఒరేయ్, పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నావు, ఏమైందిరా నీకు? కనీసం భోజనం కూడా చేయలేదు. ఎవరి కోసం రా ఈ పిచ్చి వెతుకులాట అని అరిచాడు. వెన్నెల రాలేదురా అన్నాడు ఆదిత్య చాలా దీనంగా. ఆ మాటల్లో అంత బాధ, అంత నిస్సహాయత కార్తిక్ ఎప్పుడూ చూడలేదు. వెన్నెల ఎవరు? ఆ బీఎస్సీలో ఉండే సైలెంట్ అమ్మాయ? తన కోసం నువ్వు ఉదయం నుండి ఇక్కడ పడిగాపులు కాస్తున్నావా? పిచ్చోడా, ఈరోజు ఫంక్షన్ అని బహుశా ఇంట్లోనే ఉండిపోయి ఉంటుంది. రేపు ఎలాగూ వస్తుంది. పద, ఇంటికి వెళ్దామని కార్తిక్ ఎంతో బతిమలాడినా ఆదిత్య కదల్లేదు. 4 గంటలు దాటింది. వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఉదయం అంతా ప్రకాశవంతంగా ఉన్న ఆకాశం ఇప్పుడు నల్లటి మేఘాలతో కమ్ముకుంది. ఉరుముల శబ్దం మొదలైంది. సన్నటి చినుకులు భూమిని తాకుతున్నాయి. ఆదిత్య చేతిలో ఉన్న గులాబీ పూర్తిగా వాడిపోయింది. తల దించుకుంది. ఆ గులాబీని చూసి ఆదిత్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకు రాలేదు వెన్నెల? ఈరోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనదో నీకు తెలీదా? నేను నీకోసం ఎదురు చూస్తున్నానని నీ మనసు కనిపించలేదా అని మనసులోనే కుమిలిపోయాడు. వర్షం పెద్దదవుతుంది. అందరూ పరిగెడుతూ వెళ్ళిపోతున్నారు. ఆదిత్య నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళెప్పుడూ చూసుకునే లైబ్రరీ కిటికీ దగ్గర ఉన్న పాత గోడ మీద ఆ వాడిపోయిన గులాబీ పువ్వు నుంచాడు. రేపు ఉదయం తను కాలేజీకి రాగానే ఆ పువ్వుని చూస్తుంది. నా నిరీక్షణ, నా వేదన ఆమెకు అర్థమవుతుంది. ఈ చిన్న ఆశతో, తడిసిన బట్టలతో, బరువెక్కిన గుండెతో ఇంటికి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఆ రాత్రి అతని కంటి మీద కునుకులేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు కాలేజీకి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెన్నెల్ని చూద్దామా అని ప్రతి నిమిషం గడియారం ముళ్ళ వైపు చూస్తూ గడిపాడు. ఉదయం 7 గంటలకి ఆదిత్య కాలేజ్ దగ్గర ఉన్నాడు. కాలేజ్ గేట్ ఇంకా పూర్తిగా తెరవలేదు. వాచ్మెన్ గేట్ తీయగానే లోపలికి పరిగెత్తాడు. లైబ్రరీ కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు. తను నిన్న పెట్టిన ఆ ఎర్ర గులాబీ అక్కడ లేదు. ఆదిత్య గుండెలో ఆశ చిగురించింది. అంటే వెన్నెలొచ్చిందా? ఆ పువ్వుని చూసి తీసుకుని ఉంటుందా? తను ఎంతగానో సంతోషించుంటుందా? వెంటనే ఆమె క్లాస్ రూమ్ వైపు పరిగెత్తాడు. క్లాస్ రూమ్ ఇంకా ఖాళీగా ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ స్టూడెంట్స్ వస్తున్నారు. 9:30 అయింది. వెన్నెల ఇంకా రాలేదు. ఆమె పక్కన కూర్చునే స్నేహితురాలు రమ్య వచ్చింది. ఆదిత్య నేరుగా వెళ్ళి రమ్యని అడిగాడు. రమ్య, వెన్నెల ఇంకా రాలేదా? రమ్య ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది. లేదండి, నిన్న కూడా రాలేదు. తను నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంది. ఆదిత్యకు లోపల ఏదో కీడు శంకిస్తుంది. వెన్నెల ఎప్పుడు ఇలా చేయదు. సెలవు పెడితే ఖచ్చితంగా స్నేహితులకు చెప్తుంది. అతనికి ఇంకేం ఆలోచించే సమయం లేదు. నేరుగా తన బైక్ తీసుకుని వెన్నెల ఇంటి వైపు బయలుదేరాడు. వెన్నెల ఇల్లు ఊరు మధ్యలో ఒక పాత బ్రాహ్మణ వీధిలో ఉంటుంది. ఆదిత్య బైక్ అక్కడే ఆపాడు. ఆ పెంకిటింటి ముందు ఉన్న చిన్న గేట్ తోయడానికి వెళ్ళాడు. కానీ అక్కడ ఓ పెద్ద ఇనుప తాళం వేసింది. ఆదిత్యకు ఊపిరాగినంత పనైంది. తాళం వేసుందా? ఎక్కడికి వెళ్ళారు? పెళ్లికో పేరంటానికో ఏమైనా బంధువుల ఇంటికి వెళ్ళారా? చుట్టుపక్కల వాళ్ళని అడగాలని నిర్ణయించుకున్నాడు. పక్కింటి వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్న ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడు. నమస్తే అండి, ఈ ఇంట్లో ఉండే కృష్ణమూర్తి గారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా అండి అని కంగారుగా అడిగాడు. ఆ పెద్ద ఆయన కళ్ళజోడు సరిచేసుకుంటూ ఆదిత్య వైపు చూశాడు. వాళ్ళ ఏమో బాబు, నిన్న రాత్రి ఒక వ్యాన్ వచ్చింది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అందులో ఎక్కించేశారు.
ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే కృష్ణమూర్తి గారు కనీసం ముఖం పెట్టి కూడా సమాధానం చెప్పలేదు. చాలా కంగారుగా భయంగా కనిపించారు. రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారన్నాడు. ఆ మాట వినగానే ఆదిత్య తల మీద పిడుగు పట్టినట్టయింది. రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా? ఎందుకు? వెన్నెల, వాళ్ళ అమ్మాయి వెన్నెల కూడా వాళ్ళతో పాటే ఉందా అండి? వణుకుతున్న స్వరంతో అడిగాడు ఆదిత్య. ఉంది బాబు, ఆ పిల్ల ఏడుస్తూనే ఉంది. కారులో ఎక్కి కూర్చుంది. ఎవరికీ ఏమీ చెప్పకుండా అలా శాశ్వతంగా ఊరు వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి ఆ పెద్దాయన లోపలికి వెళ్ళిపోయాడు. ఆదిత్య అక్కడే ఆ ఇంటి అరుగు మీదే కుప్పకూలిపోయాడు. ప్రపంచం మొత్తం గిర్రన తిరుగుతున్నట్టు అనిపించింది. కళ్ళ ముందు చీకటి కమ్ముకుంటోంది. ఇన్ని రోజులు తన కళ, తన ప్రేమ, తన ప్రాణం అన్నీ ఒక్క రాత్రిలో మాయమైపోయాయా? కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా, ఒకసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెన్నెల ఎలా వెళ్ళిపోగలిగింది? మరుసటి రోజు కూడా రాలేదు. ఎవరిని అడిగినా సరైన సమాధానం లేదు. వెన్నెల తన కాలేజీ మానేసి ఊరు విడిచిపెట్టి ఎవరికీ చెప్పకుండా శాశ్వతంగా మాయమైపోయింది. అసలేమైంది? ఆమె ఎందుకు రాత్రికి రాత్రే తన గతాన్ని, ప్రేమని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది? ఆ చీకటి రాత్రి కృష్ణమూర్తి గారింటి తలుపుల వెనుక జరిగిన ఆ భయంకరమైన నిజమేంటి అన్నది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.